నమస్తే. సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు. ఈ మాట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిరుద్యోగులతో బస్సు యాత్రలు చేపించారు. నిరుద్యోగుల తరపున ఇదే ప్రెస్ క్లబ్లో వీళ్ళకి మద్దతుగా మాట్లాడారు. ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి రోడ్ల మీదకి వస్తున్నారు ఉద్యోగులు. మాట్లాడదాం. ఝాన్సీ ఉన్నారు నాతో పాటు. ఝాన్సీ, గత 10 ఏళ్లలో కూడా ఇదే ధర్నాలు, ఇదే ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసినాం. మార్పు ఏమైనా కనిపిస్తూ ఉందా? మళ్ళీ కొట్లాడుతున్నారు మీరు? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన ఏ ఒక్క వినతి పత్రానికి వాళ్ళ వినతి పత్రాలని పల్లి బఠానీలో సుట్టనికే పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మాకు తెలుస్తలేదు. వినతి పత్రాలు ఇచ్చి మా కాళ్ళ చెప్పులే అరిగిపోతున్నాయి, కానీ వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తలేరు. కనీసం దాని మీద కరెక్ట్గా స్పందన కూడా మాకు ఇస్తలేరు. అరే మాకు ఉద్యోగాలు కావాలి రాబోయ్ అని చెప్పి మేము లొల్లిలు చేస్తుంటే ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నామని పెద్ద పెద్ద సభలలో చెప్తుంటాడు ఈ ముఖ్యమంత్రి. ఆయనకి సోయి ఉందా మళ్ళీ సోయి లేదా అర్థం కాదు మాకు. మేము ఏమని ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చిండు ఎలక్షన్స్కి ముందు వచ్చి స్టూడెంట్స్ని, నిరుద్యోగ యువతని అందరికీ మీకు 2,00,000 ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని చెప్పి హామీ ఇచ్చిండు. ఇచ్చి అట్లా దొంగ ఓట్లు వేయించుకుని ఈరోజు అది ముఖ్యమంత్రి అయినావు. సరే అయినావు నీ సావేదో నువ్వు చస్తున్నావు. మళ్ళీ మా పరిస్థితి ఏంది? మేము ఇట్లానే అయిపోవాలా? ప్రతి సభలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం నిరుద్యోగులు. అసలు ధర్నాలు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు ధర్నాలు? ఉద్యోగాలు ఎక్కువైనాయి, మాకు ఉద్యోగాలు సరిపోతున్నాయని ధర్నాలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా. పిచ్చోన్ చేతికి రాయించినట్టుంది రేవంత్ రెడ్డి పరిపాలన. ఎందుకంటే మేము ఉద్యోగాలు కావాలరా భయ్య అని చెప్పి మేము ధర్నాలు చేస్తుంటే వద్దని చెప్పి ఇక నిజాన్ని వక్రీకరిస్తే మేము ఏం చేయాలి? అందుకే ఇట్లా నిరుద్యోగ యువత అంతా తిరగబడుతున్నారు. అవును, మీరు అంటున్నారు కదా 60,000 ఉద్యోగాలు ఇచ్చినారని. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు 60,000 ఇచ్చిరా 11,000 ఇచ్చిరా అనేది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకి మీరు రిక్రూట్మెంట్లు ఇచ్చుకుంటా, దానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటా మీరు 60,000 ఇచ్చినామని చెప్తున్నారు. సరే మీరు అన్నట్టే 60,000 ఇచ్చిరని అనుకుందాం. మీరు 2,00,000 ఇస్తున్నారు కదా, మళ్ళీ మిగతా ఉద్యోగాల పరిస్థితి ఏంది? మళ్ళీ మిగతా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవ్వాలి కదా గవర్నమెంట్కి. 2 ఏళ్లలో అప్పుడే ఉద్యోగాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళనేది ఆర్థిక అప్పుల కుప్పగా మారింది తెలంగాణ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. డబ్బులు ఇవ్వంటున్నారు. నోటిఫికేషన్లు ఏడు నుంచి తీసుకురావాలి? ఇప్పుడు రాష్ట్రం నడపాల్సిన ఆయన తెలివి లేదు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు దివాలా తీసిన రాష్ట్రంగా మనల్ని చూపిస్తున్నాడు. పెట్టుబడులు రావు, ఏం రావు. సరే ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా నాకు దగ్గర ఇప్పుడు రాష్ట్ర ఖజానా లేదు అని. మళ్ళీ అందాల పోటీలు ఎట్లా పెట్టిండు? మళ్ళీ అందాల పోటీలు పెట్టినవి నీకు నిరుద్యోగ యువత నా బతుకులు నాశనం అయితే నన్ను సోయలేదా? మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంది? అక్కడ పెట్టిన పైసలు ఏందో వీళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పెట్టి వాళ్ళకి నువ్వు జాబ్లు ఇస్తే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నడుపుతారు కదా, రిఫార్మ్స్ తీసుకొస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా తెలంగాణ బంగారు తెలంగాణ చేసి చూపిస్తారు కదా. నువ్వు చేసేది లేదు, సచ్చేది లేదు, కానీ ఇవే అన్ని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక ఎలక్షన్కి పోయే ముందు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని నేను హెచ్చరిస్తున్నాను. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు నిరుద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల ప్రకారం, ఆ టైం టేబుల్ ప్రకారం ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఎన్ని నోటిఫికేషన్లు రావాలి, వాళ్ళు ఏం హామీ ఇచ్చారు మీకు? ఏడాది తిరిగే లోపే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పినావు. మళ్ళీ ఎక్కడ పోయినాయి? ఇది ఎక్కడ చెప్పారు? సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభ పెట్టి ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్లో భాగంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినావు. ఇచ్చినావా? అది సరే, నిరుద్యోగ భృతి పక్కన పెడితే ఈ జాబ్ అంశాలు ఎక్కడ పోయినాయి? చట్టసభల్లోనే కదా నువ్వు ప్రకటించినావు జాబ్ క్యాలెండర్. బట్టి విక్రమార్క గారు చట్టసభల్లోనే జాబ్ క్యాలెండర్ని ప్రకటించిండు. మళ్ళీ అక్కడ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఇంకా ఎందుకు అమలు కాలేకపోతుంది అంటే చట్టసభలలో ప్రకటించిన వాటికే దిక్కు లేదు. ఇంకా రోడ్ల మీద సభలు పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టిన దాంట్లో మాకు ఎక్కడ ఉంటుంది, మాకు ఎట్లా ఇవ్వగలుగుతాం అని చెప్పేసి మీ క్రెడిబిలిటీని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారా? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు కన్వే టు ద అన్ఎంప్లాయ్ యూత్ ఆఫ్ తెలంగాణ? ఈజ్ దిస్ వాట్ యూ డూ? మిమ్మల్ని ఎలక్ట్ చేసుకునేందుకు ఇదేనా మాకు మీరు ఇచ్చే గతి? లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది ప్రభుత్వం. రేపో ఎల్లుండో, ఈ మంత్లోనూ నెక్స్ట్ మంత్లోనూ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏదైతే రోల్ ప్లే చేసారో లాస్ట్ టైం ఎలక్షన్లో, అసెంబ్లీ ఎన్నికల టైంలో, అదే రోల్ మళ్ళీ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి నెగిటివ్గా ప్రజల్లోకి, గ్రామాల్లోకి వెళ్ళడం అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే దిశగానే మేము ఉద్యమాలు చేయక చేస్తాం. ఎందుకనంటే ఈ ముఖ్యమంత్రి అనేటోడు నిరుద్యోగులు బాధపడితే వాళ్ళు ఏమన్నా ఇట్లా ఆందోళన చెందితే వాళ్ళకి భరోసా కల్పించి, లేకపోతే వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా నీ పాత్ర ఉండాలి. కానీ వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా నువ్వు వ్యవహరిస్తే ఎవడుకుంటాడు? నీ అమ్మ జాగిరా లేకపోతే నీ జాగిరా?
నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల బాగోకులు చూసుకోవాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పరిపాలన చేస్తే ఎవడు ఒప్పుకోడు. మేము చదువుకున్న వాళ్ళం, మాకు రాజ్యాంగం తెలుసు, తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో తెలుసు, తెలంగాణ తెచ్చిందే నిరుద్యోగులు. ఫస్ట్ ముల్కి ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది కదా, ఉద్యోగాల కోసమే కదా స్టార్ట్ అయింది. మళ్ళీ అట్లా తెచ్చుకున్న వాళ్ళు మేము అంత ఈజీగా ఎట్లా వదిలేస్తాం? ఖచ్చితంగా మేము ఇప్పుడు ఎలక్షన్లోకి వస్తాడు కదా, ఏ ముఖం పెట్టుకొని వస్తాడు, గల్లా పట్టుకొని అడుగుతాం. ఆయన జాబ్ నోటిఫికేషన్ కనుక ఇవ్వకుండా ఎలక్షన్లోకి వస్తే గల్లా పట్టుకొని అడుగుతాం. మేము క్యాలెండర్ ఎక్కడ పోయింది, నీ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి, ఒక్క రిక్రూట్మెంట్ అన్నా చేసినావా? నీ చిత్తశుద్ధి ఇదేనా? ఇప్పుడు గ్రూప్ 1 రివాల్యూషన్ అంటున్నారు, ఏంది ట్రాన్స్పరెన్సీ అంటే ఇదేనా? ఇదేం ట్రాన్స్పరెన్సీ అయ్యా? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు రాయాలి ఎగ్జామ్లు, ఎన్నిసార్లు కరెక్షన్లు చేపిస్తారు? ఇదేనా ప్రక్షాళన? టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీకి మారింది, గదే ప్రక్షాళన. కానీ లోపల ఉన్న వాళ్ళు ఎవరు మారలే, అది ఎట్లా ఉండాలో అట్లనే ఉంది. ఇప్పుడు మీరు ధర్నాలు చేస్తుంటే, ఇట్లా ప్రెస్ మీట్లు పెడుతుంటే, మీతో ఒక పార్టీ మిమ్మల్ని ముందు పెట్టి రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి రెచ్చగొడుతుంది అని చెప్పి కాంగ్రెస్ వర్షన్, ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ కొంచెం బుద్ధి ఉండాలి ఆ మాట అనడానికి. వాళ్ళే కదా ఎన్నికల ముందు వచ్చి అశోక్ నగర్ కి ఏమంటారు, అది ఇన్స్టిట్యూట్లకు వచ్చి స్టూడెంట్స్ కి లెక్చర్లు ఇచ్చి పోయారు కదా సార్ల తీరు. వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు అదైతుంది ఇదైతుంది అని ఏం చేసిరు ప్రతిపక్షంలో? అప్పుడు అది చేసిరు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరు వస్తున్నారండి ప్రతిపక్షాల దగ్గరికి? మీరు చక్కగా లేరని మేము ప్రతిపక్షాల దగ్గరకు పోతున్నాం. జెన్యూన్ ఉద్యమమే. మా వెనకాల ఎవరున్నారు నిరూపించమని మళ్ళీ అదైనా సరే దమ్ముంటే. ఇగో మా సమస్య తీర్చడానికి ఆయనకి చాతను కాక ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని మాట్లాడుకో, ఎన్ని చేసుకో, మేము ఇట్లనే చేస్తాం, మేము ఉద్యమాలు ఇంకెక్కువనే చేస్తాం. మా వెనకాల ఎవ్వరు లేడు, నిజమైన నిరుద్యోగులే ఉన్నారు. మా స్తోమత సరిపోకపోతే, మా శక్తి సరిపోతే బరాబర్ మేము ప్రతిపక్షాలు సపోర్ట్ తీసుకుంటాం. ఏం చేస్తావు నువ్వు రాలేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? నువ్వు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టలేదా? ఇప్పుడేంది నువ్వు మాట్లాడే అధికారం మీకు లేదండి, మీకు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్లాన్ ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఏం చేయబోతున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇప్పుడు చెప్పినాం కదా, తెలంగాణ బచావో డిమాండా, రిక్వెస్టా, ఆర్డరా, ఏంటి? ఏం చేయబోతున్నారు? ఆర్డరే, డిమాండే, హెచ్చరిస్తున్నాం. రిక్వెస్ట్లు అయిపోయినాయి, రిక్వెస్ట్లు జమానా పోయింది. ఇప్పుడు రిక్వెస్ట్లు ఎవరు ఇచ్చేది లేదు, మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక ఆయన వస్తాడు 60,000 అంటాడు, ఇంకో ఆయన వస్తాడు 75,000 అంటాడు, ఇంకో ఆయన వస్తాడు 1,00,000 అంటాడు, ఇంకొన్ని వాళ్ళు అయితే 2 లక్షలు చేస్తారు. ఇంకేంది, ఇంకెక్కడ వస్తే ఉద్యోగాలు ఇట్లా చేస్తే? అందుకే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేది లేదు, తొక్కలేదు. మేమైతే ఖచ్చితంగా ఉద్యమాలే చేస్తాం.